everyone, presenting you here myself Shravya. Actually, Rank Reach Institute Long Term Coaching Center మాత్రమే కాదు, they are starting intermediate college also. సో నేను ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఇంటర్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇస్తాను. నేను నార్మల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివాను, బట్ ఐ కుడెంట్ సెక్యూర్ ఐఐటి. కానీ లాంగ్ టర్మ్ తీసుకొని ఐఐటి కంపల్సరీ వస్తుందని ఫీల్ అవుతున్నాను. బట్ మీరు లాంగ్ టర్మ్ తీసుకోకుండా మీకు ఐఐటి రావాలి, నీట్ రావాలి అంటే డెఫినెట్గా ర్యాంక్ రీచ్లో జాయిన్ అవ్వండి. బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు సెక్యూర్ ఐఐటి ఆర్ నీట్. ర్యాంక్ రీచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఆల్సో. సో మీరు ఈ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయితే మీకు లాంగ్ టర్మ్ అవసరం లేదు. సో నార్మల్గా బయట కాలేజ్లో అయితే డిస్టింగ్విషన్ ఉంటుంది. నార్మల్గా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంటే వేరే బ్యాచెస్ చేసి సపరేట్ చేసి వాళ్ళకి ఐఐటి కోచింగ్ ఇవ్వడము, అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ ఐపీ పర్పస్లో చెప్పడం అలా ఉంటుంది. బట్ ర్యాంక్ రీచ్లో మీరు బెనిఫిట్ పొందాల్సింది ఏంటంటే ఆ లో హై అని చెప్పేసి డిస్టింగ్విష్ చేయరు. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి వీళ్ళకి ఐపీలో మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళకి ఐపీ అండ్ దాంతోపాటు ఐఐటి కూడా ప్రిపేర్ చేపిస్తారు. ఎవరికైతే మార్క్స్ తక్కువ వస్తున్నాయో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది టీచర్స్ది. సో వాళ్ళు స్పెషల్ ఫోకస్ చేయడం ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఎంకరేజ్ ఫీల్ అవ్వి ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళు కొంచెం ఎక్కువ టాపిక్ని నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఐపీ ఐఐటి రెండు నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫైనల్లో దే సెక్యూర్ ఐఐటి ఆర్ ఎన్ఐటి. అండ్ నీ బైపీసీ వాళ్ళైతే నీట్ సెక్యూర్ చేస్తారు. సో కంపల్సరీ ఎవరైనా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ ఇన్ ర్యాంక్ రీచ్. థ్యాంక్ యూ.